హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జో హవా వ్లాగ్స్. మేమైతే తిరుపతికి రీచ్ అయినాం. ఇప్పుడైతే ట్రైన్ ఆగింది తిరుపతిలో. మేమైతే ఒకరి తర్వాత ఒకరం దిగుతున్నాం. మేమైతే తిరుపతికి అనుకోకుండా పోదాం అనుకున్నాం. అప్పటిదప్పుడే డిసైడ్ అయినాం అన్నట్టు. కాకపోతే తిరుపతికి వెళ్ళాలనుకుంటే మనం ఏంటంటే ముందే రిజర్వేషన్ చేయించుకున్నాం అనుకోండి, టికెట్లు కానీ రైలుకు కానీ రూమ్స్కి కానీ దర్శనానికి కానీ ముందే రిజర్వేషన్ చేయించుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది అన్నట్టు. అంటే మనకు ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు అన్నట్టు. మనకు గుట్ట పైన 50 రూపాయలు 100 రూపాయలకు మనకు రూమ్ వస్తుంది. ఆ రూమ్లు కూడా చాలా నీట్గా ఉంటాయి అట. నాకు చాలామంది చెప్పిర్రు. యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసిన నేను, వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో. కాకపోతే మేము అప్పటిదప్పుడు అనుకున్నాం కాబట్టి ఓన్లీ ట్రైన్ టికెట్స్ మాత్రమే రిజర్వేషన్ అయినాయి. రూమ్స్ ఇవేం కాలేదు. ఇప్పుడు ఇక ట్రైన్ దిగేసి అయితే మా అత్తమ్మ, మా తమ్ముడు, మా ఆయన, మా పాప, బాబు, నేను అయితే ఇక వెళ్తున్నాం. మాకు తెలిసిన వాళ్ళ ద్వారా అక్కడైతే ఒక క్యాబ్ డ్రైవరు పరిచయం అయింది అన్నట్టు. అట్లా అని చెప్పేసి మేము ట్రైన్ దిగి పలానా కాడికి వచ్చినాం అనగానే ఆయన అక్కడికి వచ్చి ఉన్నాడు అన్నట్టు. ఆయన వెహికల్లో తీసుకెళ్ళి రూమ్స్ అన్నీ మాట్లాడిండు అన్నట్టు. మేము ఫస్ట్ టైం కాబట్టి రావడం. రూమ్కు మాత్రం కింద ఎక్కువ ఉంటాయి, 1500 2000. మేము తీసుకున్న రూమ్ అయితే డబల్ బెడ్రూమ్ అంటే డబల్ బెడ్రూమ్ ఏం కాదు, జస్ట్ 2 బెడ్స్ ఉంటాయి అంతే. దాన్నే ఇక్కడ డబల్ బెడ్రూమ్స్ అంటారు అన్నమాట. ఆయనే తీసుకెళ్ళి రూమ్లో వదిలేసి మేము ఫ్రెష్ అప్ అయినాక మళ్ళీ గుట్టపైకి తీసుకెళ్ళిండు. అట్లా మాకు ఎక్కువ ఖర్చు అయింది. లేకపోతే మనం ముందే రిజర్వేషన్ చేయించుకుంటే మనకు గుట్టపైనే రూమ్స్ దొరికేది. మనకు అసలు ఖర్చు లేకుండా తిరుపతికి వెళ్ళొచ్చే వాళ్ళం. మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్ చేయకండి. మేమంటే సడన్గా డిసిషన్ తీసుకున్నాం కాబట్టి ఇంకా రావాల్సింది కాబట్టి వచ్చేసినాం. మనం ముందే ప్లాన్గా చేసుకొని పోతే మనకు మాత్రం అసలు తిరుపతిలో అసలు ఏం ఖర్చు కాకుండా మంచిగా వెళ్ళేసి వస్తాం. ఇది మేము రెంట్కి తీసుకున్న రూము. ఇందులో 2 బెడ్స్, 2 కుర్చీలు, ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఒక సెంటర్ టేబుల్, ఒక టీవీ, ఒకటి వాష్రూమ్. రూమ్ అయితే చాలా నీట్గా ఉన్నాయి. బాత్రూమ్ కానీ రూమ్ కానీ. తొందరగా ఫ్రెష్ అప్ అయ్యి అయితే మేము ఇప్పుడు గుట్టపైకి వెళ్ళాలి. డైరెక్ట్గా సర్వదర్శనానికి వెళ్దామని అయితే అనుకున్నాం. శ్రీవారి మెట్టు ఇదా, అలిపిరి ఇది. శ్రీవారి మెట్లు ఇక్కడైతే మొత్తం ఫుల్ చెకింగ్ జరుగుతుంది చాలా స్ట్రిక్ట్గా. అంటే మనం తీసుకొచ్చుకున్న లగేజ్లు కానీ మనల్ని చెక్ చేస్తారు. మనం వచ్చిన వెహికల్ అన్నిటినీ బస్సుల కానుంచి ప్రతిదీ క్లియర్గా చెక్ చేసి పంపిస్తారు. ఎందుకంటే గుట్టపైన ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఇక్కడే మంచిగా చెక్ చేసి పంపిస్తారు అన్నట్టు. మన దగ్గర ఎలాంటి లేకపోతే పంపిస్తారు, ఏమైనా ఉంటే అక్కడే తీసేసి పంపిస్తారు అన్నమాట. సో ఇప్పుడైతే మేము గుట్టపైకి అయితే వెళ్తున్నాం. గుట్టపైకి వెళ్ళేటప్పుడు మా తమ్ముడు ఏంటంటే గోవింద నామాలు చదువుతుంటే మేము మా తమ్ముడితో పాటు కోరస్ పాడుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ గట్టిగా క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. గోకులనందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీరామకృష్ణ గోవింద గోకులనందన గోవింద. దేవుడు మన బొమ్మ విగ్రహం. మనకు ఆ గుట్ట పైన తిరుపతి దేవుని ప్రతిరూపం కనిపిస్తున్నట్టు మంచిగా అబ్జర్వ్ చేయండి. చాలా మంచిగా కనిపిస్తుంది. అసలు ఆ గుట్ట పైన కూడా ఎవరు శిల్పులు కూడా చెక్కలేదు, దానంతట అదే అట్లా ప్రతిరూపం వెలిసిందంట. మనం నెక్స్ట్ కళ్యాణకట్టకు రీచ్ అవుతాం. అక్కడి వరకే మనం వీడియోలు తీసుకోవచ్చు. దానిపైన ఏంటంటే మన ఫోన్లు కానీ లగేజ్ కానీ ఏదైనా కానీ లాకర్లో ఉండిపోతాయి కాబట్టి మనకు పైన వీడియోలు తీసే అవకాశం ఏమి ఉండదు. ఇదంతా పార్క్ అన్నమాట. ఇక్కడే కొంచెం ముందు పోతే 50 రూపాయలు 100 రూపాయలు టికెట్ రూమ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్.
ఇక్కడ తలనీలాలు ఇచ్చేటోళ్ళు ఇచ్చి అయిపోయాక గుట్టపైకి పోయి దర్శనం చేసుకుంటారు. మేమైతే దర్శనం పోయి వచ్చేసరికి నైట్ 12 అయింది. వచ్చిన తర్వాత తీసిన వీడియో ఇది. ఓకే ఫ్రెండ్స్, చూడండి. దర్శనం టైంలో మాత్రం భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం టైం టు టైం 10 నిమిషాలకు ఒక ఐటెం లాగా ఫస్ట్ వేడి పాలు పంపిస్తారు. అవి తాగంగానే మళ్ళీ టిఫిన్, ఉప్మా కానీ ఇంకేదన్నా కానీ అది తిన్న వెంటనే మళ్ళీ 10 నిమిషాలకు మళ్ళీ పప్పుచారు అన్నం అని ఒకటి వస్తుంది. అదైతే చాలా బాగుంది టేస్ట్, నాకైతే బాగా నచ్చింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మాత్రం మంచిగా అనిపించింది నాకు. మళ్ళీ ఒకసారి తిరుపతి పోవాలని అయితే అనిపిస్తుంది. ఖచ్చితంగా వెళ్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.